లోకాన్ని రక్షించే ఇంద్రకీలాద్రిపై ఉన్న జగన్మాత దర్శనార్థం వచ్చే భక్తులకు భద్రత ఉండటం లేదు. ఏటా 2 కోట్ల వరకు భక్తులొచ్చే దుర్గగుడిలోని భద్రతా ప్రమాణాలు దయనీయంగా ఉన్నాయి. పేరుకు 100 కెమెరాలున్నా వాటిని పర్యవేక్షించే సిబ్బంది మాత్రం అంతంత మాత్రంగా ఉన్నారు. కనీసం సీసీ కెమెరాల దృశ్యాలు వీక్షించే తెరలు కూడా సరిగా లేవు. దీంతో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయవాడ దుర్గమ్మని దర్శించుకునేందుకు సాధారణ రోజుల్లో 30,000 మంది, శుక్ర, శని, ఆదివారాల్లో 50,000 మందికి పైగా భక్తులు వస్తుంటారు. దీంతో ఇంద్రకీలాద్రి కొండంతా నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. కానీ భద్రతా ప్రమాణాలు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి. ఆలయానికి 100 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. నిధుల కొరత లేనప్పటికీ భద్రతా ప్రమాణాలను పటిష్టపరచడాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో తరచూ చోరీలు జరుగుతున్నాయి. తాజాగా ఆలయంలోని ఘాట్ రోడ్డులో ఓంకారం మలుపు వద్ద నిలిపి ఉంచిన కారులో నుంచి 272 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. కారు నిలిపి ఉంచిన ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఈ చోరీని ఛేదించడం పోలీసులకు కత్తిమీద సాములా తయారైంది. ఈ ఒక్క ప్రదేశంలోనే కాదు, దుర్గగుడి వద్ద చాలా చోట్ల భద్రతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. ఆలయంలో కొండ పైన, కింద అన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం 220 సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిలో చాలా కెమెరాలు సరిగా పనిచేయవు. గతంలో ఈ సీసీ కెమెరాల కోసమే ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగంలో ఓ ఉద్యోగి ఉండేవారు. కానీ ఇప్పుడు లేరు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించేందుకు ఒక్కో షిఫ్టులో 4 చొప్పున వేసుకున్నా కనీసం 12 మంది ఉండాలి. కానీ కేవలం 2 మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వారు కూడా సాంకేతికంగా అనుభవం ఉన్నవాళ్లు కాదు. కెమెరాలు పర్యవేక్షించే తెరలు కూడా కొండపై సరిపోయినన్ని లేవు. 220 కెమెరాలకు కనీసం 20 పెద్ద తెరలు ఉండాలి. అప్పుడే పర్యవేక్షణకు అనువుగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న తెరలపై అన్ని కెమెరాల ఫుటేజీలు కనిపించాలంటే ఫ్రేమ్లు చాలా చిన్నగా ఉన్నాయి. దీంతో నేరాలు జరుగుతున్నా గుర్తించే పరిస్థితి ఉండట్లేదు. ప్రస్తుతం ఘాట్ రోడ్డు, కనకదుర్గానగర్ మీదుగా ఆలయానికి వచ్చే వాహనాలకు టోల్ ఛార్జీలను వసూలు చేసి రసీదు ఇస్తున్నారు. కానీ వాహనాలు తిరిగి వెళ్లే సమయంలో ఆ రసీదులు పరిశీలించడం లేదు. దీంతో ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నా గుర్తించలేకపోతున్నారు. మరోవైపు గతంలో వారాంతాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో సీసీఎస్ పోలీసుల నిఘా ఉండేది. అనుమానం వచ్చినా పాత నేరస్తులను వెంటనే పట్టుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీసీఎస్ పోలీసుల నిఘా తక్కువగా ఉంటుంది. ఆలయానికి ఏటా భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు గతంలో ఆలయం నుంచి ప్రతిపాదనలు పంపడం, వాటిని పై అధికారులు ఆపేయడం జరిగేది. కానీ ఇప్పుడు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహనే ప్రస్తుతం ఆలయానికి ఈవోగా ఉన్నారు. కాబట్టి ఆలయంలో భద్రతా ప్రమాణాలు పరిష్టపరచడం చాలా సులభం. దీంతో సీసీ కెమెరాల పర్యవేక్షణ, పనిచేయని వాటికి మరమ్మతులు చేయడం, పర్యవేక్షణ బాధ్యత సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి.